హల్లెలూయా. అందరూ బాగున్నారా? కొద్దిగా ఊపిరి పట్టాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన పండగ. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచినటువంటి రోజు. యేసు ప్రభు వారు ఈ యొక్క పునరుత్థాన పండుగ మన యొక్క జీవితాలకు ఒక పునాది. పునరుత్థాన పండుగ. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే రావడం, తిరిగి రావాలి. తిరిగి పునరావృతం అంటారు సహజ భాషలో. పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూ. యేసు ప్రభు వారు పునరుత్థానుడు అంటే తిరిగి మళ్ళీ లేచారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచారు. ఈ భూమి మీద మనం పరిశీలించినట్లయితే ఏ నరుడు కూడా చనిపోయి తిరిగి తర్వాత జీవితం ఏంటో చెప్పిన వాడు ఎవరు కూడా లేరు. మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమి చేశాడంటే తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించి నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి యేసు ప్రభువారిని దేవుడు భూమి మీదకు పంపించి ఉన్నాడు. మట్టి నుండి వచ్చినటువంటి మట్టి శరీరం ఎక్కడ కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సృష్టికర్త ఏ సృష్టికర్త అయితే నీ యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువుని ఊదాడు, ఈ యొక్క ఆత్మ ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రసంగిలో అంటాడు, నీ దినములు రాకముందే ఏ విధంగా నీ ప్రాణమును నువ్వు తీసుకుంటావు అంటాడు. అంటే సూసైడ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ ప్రాణం మీద అధికారం లేదు. ఇది దేవుడు ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు అంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి అయితే ఈ రోజున ఆయన శరీరము కూడా మనలాగా మట్టిలో కలిసిపోవాలి. కానీ యేసు ప్రభు వారు మనిషి అంటున్నాం మనం. ఆయన అంటే మనిషి రూపములో ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడే స్వయాన మానవ శరీరాన్ని ధరించుకున్నాడంటే మనిషి యొక్క శరీరం ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది. మనిషి శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ మరి యేసు ప్రభు వారి శరీరము ఎందుకని మట్టిలో కలిసిపోలేదు? ఎందుకు కుళ్ళిపోలేదు? ఆయన కూడా మనిషి కదా. మనిషి అన్న వాళ్ళందరికీ ఇది ఒక సవాల్. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎవరైతే యేసు ప్రభు వారు మామూలు సాధారణ మనిషి అన్న వాళ్ళకి ఇది ఒక సవాల్, ఛాలెంజ్. ఆయన శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? ఆయన నిజంగా 100% నీ యొక్క మరియమ్మ గారి శరీర రక్త మాంసాలు పుట్టిన వాడైతే ఆయన శరీరం కుళ్ళిపోవలసిందే. ఈ బీజం, ఈ శరీరం దేవుడు అమర్చాడు. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారి యొక్క పిండమును ఆమె గర్భములో ఈయన ప్రతిష్ఠించాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించాడు దేవుడు. అంతేగాని ఆయన పుట్టింది స్త్రీ పురుషుల కలయిక వలన ఏ మాత్రము కూడా కాదని ఆయన మరణము కూడా రుజువు చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుంటారు శారీరక కలయిక లేకుండా ఎలా పిల్లలు పుడతారు. ఇది దేవుడికి సాధ్యం. ఇది దేవుడికి సాధ్యం. ఆయన పుట్టాడు. ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి సృష్టికర్త. దేవుని బిడ్డలారా, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఎందుకు కుళ్ళిపోలేదు? జనాలకు అర్థం కాదు ఈ విషయం. ఎందుకు అర్థం కాదంటే ఈ యొక్క విషయాన్ని మనం లోతుగా ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ పరిశుద్ధిని శరీరం నువ్వు కుళ్ళు పట్ట నీవు అని వాక్యం సెలవిస్తున్నది. చూడండి లూకాసు వార్త, మా అపోస్తుల కార్యాలు 8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2:27 చూడమ్మా. ఎవరు తీసారా? 2:27 వచ్చిన అపోస్తుల కార్యం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్వయాన తన పరిశుద్ధుని యొక్క ఆత్మను ఆయన విడిచిపెట్టలేదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధ
పరిశుద్ధుడైన యేసుప్రభువు వారు సెలవిచ్చారు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పెట్టనీయవు. అంటే మట్టి నుంచి వచ్చే శరీరం మట్టిలో కలిసిపోవాలి, కానీ యేసుప్రభువు వారి శరీరం మట్టిలో కలిసిపోలేదు. ఆయన దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రుజువు చేశాడు. ఆయన యొక్క శరీరము భూమి మీద కలిసిపోకుండా ఆయన దేవుడు అని తిరిగి లేచి ఆయన నిరూపించాడు. మరి ఈ రోజున ఎందుకంటే ఆయన పరిశుద్ధ, నీ పరిశుద్ధిని నువ్వు గుళ్ళు పట్టని వాడి బాడీ ఏది కూడా కూలిపోలేదు. ప్రవచన వాక్యం ఇది. నీ యొక్క కుమారుని ఎముకలో ఒక ఎముక, ఆయన ఎముకల్లో ఒక ఎముక కూడా విరగొట్ట. ఇది ప్రవచన వాక్యం, దేవుని స్తోత్రం. సహజంగా ఖైదీని కాళ్ళు చేతులు విరగొడతారు, ఆయన కాళ్ళు చేతులు విరగొట్టబడలేదు. ప్రవచన వాక్యం ఇది. దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ విధంగా జరిగిందంటే మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. చూడండి 24 వచనం, మత్తయి సువార్త 2:24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఎందుకంటే చాలా మంది చాలా ప్రయోగాలు చేశారండి మరణము గురించి, ఈ యొక్క ప్రాణం గురించి చాలా ప్రయోగాలు చేశారు. ఒక వ్యక్తి అంట తాను చనిపోకూడదని, అసలు ఈ యొక్క ఆత్మకి ఏమవుతుందో తెలుసుకోవని ఒక గాజుతో ఒక రూమ్ కట్టుకున్నాడు. మొత్తం అసలు బయట నుంచి గాలి వెళ్తుంది, అంటే గాలి రాకుండా మొత్తం టైట్ చేసి మొత్తం ఓన్లీ ఆయన పంజరంలో పక్షులేగా మన ఫ్లవర్ వాజ్ పెడతాం కదా, గాజు ఫ్లవర్ వాజ్, పైన డెకరేషన్ బాగుంటుంది. అలాగా ఆ గాజు సీసాలో ఆ విధంగా ఉన్నట్టుగా ఆయన చుట్టూ పెట్టేసేసి ఆ దానిలో తను బంధించుకున్నాడు. బంధించుకుంటే అందరూ చూస్తున్నారు ఏమి జరుగుతుందో అయితే. గాజు ఇంటిలో రూమ్ లో బంధించేసుకుంటే ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఆయన చనిపోయినప్పుడు గాజు యొక్క ఆ సీసా అది పగులుకుని బయటకు వచ్చేస్తుంది. అంటే మనం ఈ యొక్క ఆత్మ అసలు ఏమవుద్ది ఏంటి అనుకుంటాం, కానీ ఈ యొక్క ప్రాణం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాల్సింది. దేవుడు నువ్వు ఎంతగా బంధించేసిన బంగారంతో ఈ ప్రాణం పోకూడదని చెప్పేసి నువ్వెంత కాపాడుకుందాం అనుకున్నా కానీ దాన్ని కాపాడుకోవడం నీ తరం కాదు. నువ్వేదో నీ ప్రాణాన్ని కనుక ఈ రోజుల్లో ఆయుష్ పెంచుకోవాలని చాలా మంది శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది ఎవరికి సాధ్యం? దేవుడికి ఒకడికే సాధ్యం. ఎందుకంటే నీ జీవిత దినాలు, నా జీవిత దినాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన ఆధీనములో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అందుకే ఈ రోజున సమాధి చేయబడ్డాడు. ఆదివారం ఉదయం ఎవరు లేచారండి? బ్రదర్ చదివారు కదా వాక్యం. మగ్దలేని మరి లేచి ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళితే సమాధి ఏం చేసింది అక్కడ? సమాధి మీద ఉన్నటువంటి మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని, మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా, శిష్యులకు అగుపించనయా, శిష్యులకు అగుపించనయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది మగ్దలేని మరియా? వాళ్ళు పెద్ద బండను చూశారు, సమాధి మీద ఏ రాయి ఇచ్చారు? పెద్ద బండ రాయిని పెట్టారు. ఎవరు తీయడానికి సాధ్యమైనటువంటి రాయిని పెడితే ఆ మూసిన రాయి ఏం జరిగింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ యొక్క సమాధి ఆయనను బంధించి ఉంచడము అసాధ్యము. దేవునికి స్తోత్రం. సమాధిలో పెట్టినప్పుడు ఆయన ప్రాణం ఉందండి, ఆయన ప్రాణంతో ఉన్నాడా? చనిపోయాడని చెప్పి శిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినటువంటి బాడీకి మరి ఈ రోజున ప్రాణం ఎలా వచ్చింది? ఇది కాదా మన విశ్వాసం? ఇది కాదా మన భక్తి? అంటే సమాధి కూడా ఆయనను బంధించి ఉంచలేదు. ఈ లోకంలో ఏది కూడా ఆయన బంధించి ఉంచలేదు.
మరి ఈ రోజున ఆయన్ని అనుసరించి ఆయన అడుగుజాడలో నడుస్తున్న నిన్ను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తులు కానీ ఏది కూడా నిన్ను బంధించి ఉంచలేవు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఇంకా మన ముందుకు వెళ్ళి చూసినట్లయితే 31వ వచనం, అపోస్తుల కార్యాలు 2:31, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరము సాక్షులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పునరుత్థానానికి మనం అందరము కూడా సాక్షులమేనండి. ఈ రోజున వాక్యం ఏమి సెలవిస్తుందంటే, లేచిన వారిని సమాధిలో ఎందుకు మీరు ఎదుగుతున్నారు? వాక్యం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24 చూడండి, 5వ వచనం, 2వ భాగం అండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం, 2వ భాగం. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం మందు లేపవలసినదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకుని వారితో. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవదూతలు చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయ్యా, నమ్మని తోమా సందేహింప ప్రభువే దర్శనమివ్వంగా, నా ప్రభువా నా దేవా అని విశ్వాసంతో నుడివినయ్యా, నా ప్రభువా నా దేవా అని విశ్వాసంతో నుడివినయ్యా. ఇప్పుడు ఎవరు దర్శనమిచ్చారు? దేవుడే దర్శనమిచ్చాడు. తోమా నమ్మలేదు. అక్కడ నుండి ఆయన ఏమని చెప్పాడు? నేను లెగుస్తాను, మళ్ళీ గలీలో మీకు కనిపిస్తానని చెప్పాడు. చెప్పిన విధంగా ఆయన లేచాడు. ఆయన లేస్తే ఆయన అక్కడ సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు, శిష్యులే అనుకుంటున్నారు, అందరూ అల్లే అనుకుంటున్నారు. మగ్ధలేని మరి కూడా సమాధికి వచ్చేసి వెతుకుతూ ఉన్నది. అప్పుడు దేవదూతలు ఏమన్నారంటే, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? మనం ఎక్కడ దేవుని వెతకాలి, ఎక్కడ దేవుని ఆరాధించాలంటే సమరయ స్త్రీ దగ్గరే నేర్చుకోవాలి. దేవుని ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సమరయ స్త్రీ చెప్తుంది. ఈ రోజున మనము బొమ్మల దగ్గర అక్కడ ఇక్కడ కాదు ఆరాధన చేయాల్సింది యేసు ప్రభు వారిని. ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి వీల్లేదు. ఇదిగా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అన్నీ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమీ ఆస్వాదించలేరు, ఏమీ ఆస్వాదించలేరు. నీకు ప్రేమ ఉండొచ్చు, నీ గౌరవం ఉండొచ్చు, పటాలలో ఏమీ లేదండి. ఎవరిదైనా వర్ధంతి చేసుకున్నప్పుడు శ్రద్ధాంజలి కట్టించి దానికి ఏం చేస్తారంటే పూలేస్తామంటారు, సాంబ్రాణి వేస్తామంటారు, పూదొత్తులు పెడతారు, అన్ని చేస్తారు. కానీ ఈ పటంలో ప్రాణం లేదు. ఎవరిలో ప్రాణం ఉంది? నీలో ప్రాణం ఉంది. బ్రతుకున్న మనిషిని నువ్వు గౌరవిస్తే వాడు హ్యాపీగా బ్రతుకుతాడు. అంతేగాని బ్రతుకున్న వాడిని చంపేస్తే ఇంకా వాడిని ఏ విధంగా గౌరవించేవారు? యేసు ప్రభువు అదే నేర్పిస్తున్నారండి. మీరు మృతుల్లో ఎందుకు సజీవుడైన వాడిని వెతుకుతూ ఉన్నారు అంటే మరణము ఆయన్ని బంధించటము అసాధ్యం. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే, బ్రతికుడు ఉపమానం చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది మొలకెత్త. గోధుమ గింజ ఏమవ్వాలి? చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. దాని యొక్క రూపంతా మట్టిలో కలిసినప్పుడు దానిలో నుంచి నూతన జీవం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవులారా ఈ పునరుత్థాన పండుగ మన యొక్క జీవితాలకు ఒక నూతన జీవమును తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఏ ఆశ లేక నిరాశలో ఉన్న మనకు ఒక నూతనమైనటువంటి ఆశను పునరుత్థాన పండుగ తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఎవరు కూడా మరణించి తిరిగి లేచిన వారు లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. దేవునికి స్తోత్రం. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని
ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క నేను మొదటి వాడిని, కనపడి వాడను, జీవించు వాడను, మృతులైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. వి ఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. దేవునికి స్తోత్రం. సజీవుడైన వారిని మనము ఆరాధిస్తున్నాం. మనం దేవుని బిడ్డలారా, ఆయన మరణించి ఇంకా సమాధిలోనే లేడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, మరణాన్ని జయించాడు. మరణము ఆయన బంధించలేకపోయింది. శత్రువు దొరికితే శత్రువుని ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేసేస్తారు, సంకెళ్ళు వేసేస్తారు, ఈ విధంగా బంధించేస్తారు. కానీ మరణము ఆయన్ని బంధించలేకపోయింది. కానీ నేటి రోజుల్లో, ఈ రోజుల్లో మనిషిని ఏమి బంధించింది అంటే, ఏమి బంధించింది? మనల్ని పాపం బంధించింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పాపం యొక్క సంకెళ్ళ నుంచి నిన్ను విడుదల చేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే మరణం మీద శక్తి కలిగిన వారిని ఈ లోకాధికారి పెట్టేటువంటి ప్రలోభాల్లో పడకుండా తప్పించడానికి, ఈ మరణ భయం నుంచి తప్పించడం కోసమే యేసు ప్రభువారు మానవ శరీరంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు మళ్ళీ మనిషి శరీరంగా మనిషిగా పుట్టాడు అంటే, నీకు నాకు ఒక భయం. ఏ భయం ఉందండి? చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారంటారు కొంతమంది. అర్థమైందా? మా పిల్లల్ని వీళ్ళకి ఇచ్చేస్తావంట. నువ్వు ఎవరికి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యు ఆర్ డిసైడింగ్. అంటే నీకు ఏ భయం వచ్చింది? మరణ భయం వచ్చేసింది. ద ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ యువర్ డెత్. ఏదన్నా కానీ భయపడేవాడు జూలియస్ సీజర్ అంటాడు, తిరిగి వాళ్ళు ప్రతిరోజు చచ్చిపోతారు. Cowards die many times, brave die only once. జూలియస్ సీజర్ నిజంగా చాలా ధైర్యవంతుడండి. అందరూ వ్యతిరేకమైపోయాడు, అందరినీ నమ్మాడు. తన పక్కన ఉన్నటువంటి స్నేహితులు, సెనేటర్స్ అందరినీ నమ్మాడు. అందరూ మోసం చేశారు. ప్రాణ స్నేహితుడే మోసం చేసి ప్రాణం లేకుండా చేస్తుంటే, నువ్వు కూడా నా ప్రాణం తీసుకున్నావు అని అడిగాడు బ్రూటస్. జూలియస్ ప్రాణ స్నేహితుడు ఎవరంటే బ్రూటస్. ప్రాణం ఇస్తుంటే బ్రూటస్, నువ్వు కూడా నా ప్రాణం తీసుకున్నావు అని అడిగాడు. చూడండి ఎంత బాధగా ఉంటుంది ఒక వ్యక్తి ప్రాణం తీయాలంటే. దేవుని బిడ్డలారా, మనకు ఈ భయం నుంచి మనకు విడుదల దయచేయడం కోసమే యేసు ప్రభువారు మరణ భయాలు తప్పించడం కోసమే ఆయన కూడా మనిషిగా పుట్టాడు. ఎబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయముల చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఆయన శరీరం ధరించుకున్నాడు అంటే, ఈ యొక్క మరణ భయము తొలగించడం కోసమే ఆయన మనిషి శరీరము ధరించుకున్నాడు. ఈ సహోదరి సహోదరులారా, ఈ మరణ భయములు, ఈ యొక్క మరణం మీద అధికారం ఎవరుకుందండి? మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు యేసు ప్రభువారు రక్త మాంసములు గలవాడిగా జన్మించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ మరణమును ఈ రోజున జయించకపోతే నీ విశ్వాసము, నా విశ్వాసము వ్యర్థము. చర్చికి రావడం వ్యర్థము. ప్రపంచాన్ని జయించాడు ఆయన, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించి మనకు జీవమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను మృతుడైతిని అని యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. ఇప్పుడు ఏమి వల్ల నేను చనిపోయాడండి? నీకు జీవము ఇవ్వడం కోసము ఆయన ఏం చేశాడు? మృత్యుంజయుడే. అసతోమా సద్గమయ్య తమసోమా జ్యోతి మృత్యోర్మా అమృతారామ. మృత్యోర్మా అంటే మృత్యు ఒడిలో నుంచి నిన్ను జీవములోనికి నడిపించడం కోసము యేసు ప్రభువారు మృత్యుంజయుడిగా లేచారు.
లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు లైఫ్, అంటే మోర్టల్ లైఫ్ టు ఇమ్మోర్టల్ లైఫ్, అంటే ఈ యొక్క మరణం నుంచి నన్ను జీవంలోనికి నడిపించు అని మనం చదువుతూ ఉన్నాం మన యొక్క ఉపనిషత్తుల్లో. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆయుష్ కాలంలో పిరికివారు, దొంగలు, అబద్ధకులు, నరహత్య వీళ్ళందరూ కూడా దేనికి వారసులు కాదు? పరలోక రాజ్యానికి వారసులు కాదు. మరి నువ్వు వారసుడుగా కాదా? యు హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, అంటే మనంతటా మనమే చెక్ చేసుకోవాలి. అంటే మనం కూడా మగ్దలేని మరియ ఒక ఆశతో వెళ్ళింది. ఎందుకంటే ఏ ఆశ కలిగిందంటే నా ప్రభువుని చూడాలి, మొదట నేను చూడాలి. శిష్యులు ఎవరు వెళ్ళలేదండి, యేసు ప్రభువు శిష్యులే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? భయపడిపోయారు. వాళ్ళు కూడా చంపేస్తారేమో అని చెప్పేసి భయపడిపోయారు. ఈమె ధైర్యంగా, ఎందుకంటే సమాజం అంతా కూడా వెలివేసినటువంటి స్త్రీ, సమాజానికి దూరంగా ఉన్నటువంటి స్త్రీ మగ్దలేని మరియ దెయ్యాలు పట్టుకున్నానిగా, విచారణ చేసినానిగా చిత్రీకరించి దూరం పెట్టారు. అందరూ కూడా దూరం పెట్టారు. కానీ ప్రభువుని ఎలా ప్రేమించిందంటే హృదయపూర్వకంగా ప్రేమించి, ఆయన అంతగా ప్రేమించింది కాబట్టి ఉదయం పెద్దల కాడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది. మరి నువ్వు నేను ఎప్పుడు లెగుతున్నావు? ఎప్పుడు లెగుతున్నావు? ఏదన్నా బాధ వస్తే టెన్షన్ చేస్తా, నిద్ర పట్టడం నీకు నాకు. అప్పుడు లేచి ప్రార్థన చేస్తానికి నిజంగా నువ్వు లేవు, నీ పరిస్థితి ఎలా ఉండదు? ప్రభువే నీకు దర్శనమిస్తాడు. అర్థమైందా? ప్రభువే నీకు దర్శనమిస్తాడు. నమ్మనితో మా సందేహింప ప్రభువే దర్శనమివ్వు అంటే అక్కడ ఆ యొక్క ఏమన్నా ప్రభువు ఇంకో మాట కూడా చెప్పాడు, నువ్వు నన్ను చూసి విశ్వసించావు కానీ చూడక విశ్వసించేవారు. ఈసారి వాక్యంలో చెప్తానండి. అంటే ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటే వీఆర్ బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే, మృతులమే. ఎందుకంటే ఆ జీవం మనలో లేదు, ఆ జీవము మనలో లేదు. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉండి ఇంకా ఆత్మ లేని వాడనైతే ఎనిమిది మీరు కూడా వీఆర్ హియర్ టు ప్రొక్లెయిమ్ ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు పునరుత్థానం ప్రకటించడం కోసమే ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన ఇంకా సమాధిలో వెతకటము ఇంకా వీలు కాదు. సమాధిలో ఇంకా వెతికే వారిగా ఉండకూడదు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కలేడు, సమాధిలో లేడు. సో ఇంకా నువ్వు సమాధిలోనే చూస్తున్నావా? ఇంకా యెరూషలేము యాత్ర కోసమే ఆరాటపడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఈ జీవితంలో మీరు సజీవుడైన వాడిని మృతుల్లో మీరు వెతుకుతూ ఉన్నారు. ఆ ప్రభువారు, ఎందుకంటే ప్రభువారు ముందుగానే మనకి నువ్వు చనిపోయి తిరిగి లేదో నేను గ్యారంటీ ఉన్నాడు. గ్యారంటీ ఏమి చేయండి? ఆయన ఒక సూచన చెప్పాడు. ఏంటిది? యోనా ఎన్ని రోజులు చేప కడుపులో ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. మరి బాబు యోనా ఈ యొక్క మత్స్యము కడుపులో 3 రోజులు ఏ విధంగా ఉండి బయటకు వచ్చాడో అదే విధంగా ఈ యొక్క భూమి యొక్క గర్భములో మనుష్య కుమారుడు కూడా ఉంది, 3వ రోజున తిరిగి వస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పి దాన్ని నెరవేర్చాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి యోనా ప్రవక్త యొక్క జీవితంలో జరిగినటువంటి ఏ విధంగా జరిగిందో ఈయన యేసుప్రభువారి జీవితంలో కూడా అదే జరిగింది. మరి 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎవరైనా వాక్యం తీస్తే చదవండి. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో మన తాతలు తెచ్చిపోయారు, వాళ్ళ ముత్తాతలు తెచ్చిపోయారు, వాళ్ళందరూ లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎవరు లేరు. కానీ మరి ఏం దగ్గరికి వచ్చేసరికి, యేసుప్రభువు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15:12 చదువుతున్నా. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రవక్త ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు.
మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మేము క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అనబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపులోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించింది. ఈ జీవిత కాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించే వారు అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై అంటే ప్రాణవంత వరకే నమ్ముదామంటే కుదరదు. ఆయన విశ్వాసం ఎలా ఉండాలంటే నీ ప్రాణము పోవునంత వరకు కూడా ఆయన ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో అదే విధంగా నేను కూడా లేస్తానన్న విశ్వాసము నీలో ఉన్నప్పుడే మనమందరం కూడా ఈ పునరుత్థానం యొక్క వరాలను పొందుకుంటాం. ఈ యొక్క మొదటి ఆదాము ఏమయ్యాడంటే చనిపోయాడు, అది తిరిగి లేస్తాడు. ఆదాముకు మరణం లేదండి. ప్రారంభంలో పాపం చేసిన తర్వాతే మరణం వచ్చింది. ఎందుకంటే మరి యేసు ప్రభువు ఏం చేశారంటే ఆ మరణాన్ని ఆదాము వల్ల వచ్చినటువంటి ఒక మనిషి ద్వారా మనుషులందరికీ మరణం వచ్చింది. ఒక మనిషి ద్వారా అందరికీ, కానీ ఈ మనుషుల ద్వారా అందరికీ రక్షణ వచ్చింది, అందరికీ జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు నూతన ఆదాము, న్యూ యాడమ్, ఈయన వలన మనకు జీవం వచ్చిందండి. ఈ జీవము నిన్ను సిగ్గుపరచలేదు. పరలోకములో నువ్వు ప్రవేశించాలంటే నేనే ద్వారం అన్నాడు. యు కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ మీ. అంటే త్రూ హిమ్, విత్ హిమ్, ఇన్ హిమ్ ఓన్లీ వి కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన వలననే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ఆయన లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ప్రథమ పెట్టు ఎవరండి? యేసు ప్రభువు. ఆయనలో విశ్వాసం ఉంచాలి, ఆయనలో విశ్వాసం ఉంచాలి. నన్ను విశ్వసించువాడు రక్షించబడతాడు. ప్రతి మోకాలు ఆయన నామమున ఉంచబడుతుంది. ఈ రోజున నువ్వు నీ మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు రక్షించబడిన వాడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మృతుడైనటువంటి యేసు ప్రభువాన్ని ఆరాధించడం లేదు. ఇక్కడ మనం ఎవరిని ఆరాధించలేదండి? చనిపోయినటువంటి యేసు ప్రభువాన్ని ఆరాధించట్లేదు. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువాన్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సజీవుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇంకా మనము జీవము లేని వాటితో మన సంబంధం లేదు. మన బంధువులైనా, చనిపోయినటువంటి మన బంధువులైనా, రక్త సంబంధులైనా ఎవరైనా కానీ వారితో మనకు సంబంధము లేదు. మన సంబంధము ఈ యొక్క మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు వారితో. కాబట్టి ఆయన ఏమని చెప్పాడంటే జయించు వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఈ లోకాన్ని నువ్వు జయించాలి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అన్నారు. నేను పాపాన్ని జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఈ రోజున మీకు మరణం, ఈ యొక్క భౌతిక మరణమే వస్తుంది, కానీ నీ యొక్క జీవితానికి మరణము లేదు. నువ్వు మరణించి నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఈ యొక్క వాక్యంతో ముగిస్తాను. వాక్యం ఇచ్చిన వచనం యోహాను సువార్త 11వ అధ్యాయము 25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, ఆయన విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసింపని వాడు విశ్వసించిన వాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు ఎన్నటికి చనిపోడు. నువ్వు బ్రతికావు, నువ్వు విశ్వాసం ఉంచావు. దేర్ ఇస్ నో ఎండ్ టు యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితానికి మరణం లేదు. నమ్మిన వానికి ఏమి లేదండి? మరణం లేదు. సో
సో ఈ రోజున నమ్ముట నీ వలన అయితే నమ్ముకోవానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ పరిస్థితిలో వచ్చావు, ఏ అనారోగ్యం చేత వచ్చావు, దేవుడు నిన్ను ఆ బంధకాలం నుంచి లేపుతున్నాడు. ఆయన వెలుగులు చూడాలి, ఆయన దర్శనం చూడాలి, ఆయన చూసే కన్నులు దేవుడు నీకు దయచేయమని ప్రార్థన చేయండి. అందరూ కూడా కలుపుకోండి. రోజున ప్రభు చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఇంకా చీకట్లో మరిగిపోవడానికి, మరణం యొక్క బంధకాల్లో ప్రవేశించడానికి నీవు లేదు. ప్రభు వారు మరణాన్ని జయించారు, నువ్వు కూడా మరణాన్ని జయిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడే విధానం అంటే ఏ బంధకముల చేత నీ బిడ్డలు పట్టబడి ఉన్నారు వాటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబాల్లో ఉన్న శోధన ఆటంకాలన్నీ కూడా తీసివేసి నీ బిడ్డలు ప్రభు అయోగ్యంగా నీ యొక్క స్థిర రక్తాల్లో పాలు పంచుకోకుండా వారి హృదయాన్ని శుద్ధించి బలపరిచి ఈ యొక్క వాకు చేత నింపేది వదనాలు చేసి ఈ యొక్క స్థిర రక్తాల్లో పాల్గొని బిడ్డలు దీవించి మరి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని స్తోత్రం.